అంటే ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో కానీ లేకపోతే ప్రజా ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి పదవి వచ్చిన తర్వాత కావచ్చు లేకపోతే రాకముందు కూడా ప్రజల కోసం కొట్లాడుతున్నామనే సంతోషం ఉండే అప్పుడు కూడా. అయితే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్లో ఒక మెంబర్ చేసిన తర్వాత చాలా ఇష్యూస్ నేను చూసా. అంటే చాలా సమస్యలు గతంలో ఇష్యూస్ అనేది పక్కన పెడితే చారకొండ వెంకటేష్ మెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెంబర్ కమిషన్ ఉన్నారా? సాటిస్ఫైడా? సంతృప్తిగా ఉన్నారా? చాలా సంతోషంగా అన్న ఒకసారి మీ మనసు మీద 100% మీరు చేసిన పోరాటానికి లేదంటే మా పార్టీకి మీరు ఉన్న లాయల్టీకి లేదంటే మీ పనికి మీ పనితనానికి ఈ పదవి సూటబుల్ అని మీరు అనుకుంటారా? మనస్ఫూర్తిగా 100% మనస్ఫూర్తి నాకు ఒక మంచి సంతృప్తి ఇచ్చేటువంటి సంతోషాన్ని కలిగించినటువంటిది ఈ పదవి. ఎందుకోసం చెప్తున్నట్టే ముఖ్యమంత్రి గారు నన్ను ఈ పదవికి చూజ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు ఏం చెప్పారంటే, వెంకట్ నువ్వు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్లో నేను ఇస్తున్నా, నువ్వు పని చేయాలన్నాడు. అన్నప్పుడు నేను ఇక వేరే ఆలోచన చేయలేదుగా. అంటే నాకు అనిపించింది ఏంటంటే నేను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా కుటుంబ నేపథ్యం, నేను చాలా కష్టపడి చిన్నప్పుడు చదువుకున్న హాస్టల్లో ఉండి తర్వాత చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొని వచ్చినటువంటి యూనివర్సిటీ స్థాయి వరకు వచ్చిన. అంటే అది హై స్కూల్ ఎడ్యుకేషన్లో హాస్టళ్లలో ఉండి ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత రెసిడెన్షియల్లో చదువుకొని ఆ తర్వాత డిగ్రీ నిజాం కాలేజీలో చదువుకొని అక్కడి నుంచి యూనివర్సిటీకి పోయి, అంటే వీటన్నిటి నేపథ్యము ముఖ్యమంత్రి గారికి తెలిసి నన్ను ఎడ్యుకేషన్ కమిషన్లో ఇచ్చిండంటే నాకేమనిపించింది అంటే ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కటి చాలా దగ్గరగా ఉంటే ఆలోచన చేస్తారు. అంటే ఎవరు ఏ పదవికి సూటబుల్ అనేది బాగా ఆలోచన చేస్తారు. అంటే నాకు నేను ఫస్ట్ అనుకున్న కమిషన్ల ఎడ్యుకేషన్ కమిషన్ అంటే పూర్తిగా అప్పటికి మనకు కొత్త కమిషన్ కాదు ఇది, దీనికి ఏమి చేయాలి ఏంటి అనేది ఇవన్నీ ఇంకప్పటికి ప్రేమ కాలేదు. అయితే నన్ను అన్న తర్వాత కొంచెం అంటే ఎట్లుంటుందో అనుకున్నా, వచ్చిన తర్వాత మాత్రం చాలా సంతృప్తినిచ్చింది నాకు. ఎందుకోసం ఏంటి చెప్తున్నట్టే, అంటే పేద పిల్లల కోసము వెంకటేష్ పనిచేస్తాడు అనే ఒక లైన్ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి నన్ను ఇల్లేశాడు అనేది మాత్రం అనిపించింది. ఒక ఉన్నత విద్యావంతుడు, మీరు డాక్టరేట్ పొందిన వ్యక్తి, స్కాలరు, పిహెచ్డి కూడా చేసిరు కాబట్టి ఒక విద్యావంతుడు విద్యాశాఖలోనే, అలాంటిది చారకొండ వెంకటేష్ చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు విద్యాశాఖలో ఉంటేనే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అనిపించింది అని అంటే మీలో వారికి ఏం ప్రత్యేకత కనిపించింది సార్? అంటే నేనేమనుకుంటున్నంటే, నేను ఇంతకుముందు చెప్పిన కదా, అంటే ఉన్నత విద్యావంతుడు అయినప్పటికీ కూడా అంటే పనిచేసేవాడు కావాలి. ఎక్కడైనా ఏ పదవిలో కూడా ఊరికే ఉండి ఆ పదవి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతారు జనరల్గా. సో నేనైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫాలోవర్ని నేను. అంటే ఆయన ఎట్లా అంటే ఏ లైన్ మీద పోతే ఆ లైన్ తీసుకొని నేను పోయేవాడిని. అంటే అది కష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అంటే వెళ్ళిపోతూనే ఉంటాను నేను. ఒక పని అప్పచెప్తే ఆ పనిలో నిమగ్నం అయిపోతాను. నాకు వేరే అప్లికేషన్స్ ఉండవు, వేరే ఆలోచన ఉండదు, నాకు వేరే వ్యసనాలు కూడా లేవు. నేను మందు తాగను, నేను 24 గంటలు పని చేయబట్టి. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే, నాకు ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాలుగా పరిచయము, 15 ఏళ్ళుగా పరిచయము. నేను ముఖ్యమంత్రి గారితో పరిచయం లేకముందే నేను రేవంత్ అన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాడిని. అంటే రేవంత్ అన్న ఇంత బాగా పనిచేస్తుంది, ఇంత కొట్లాడుతుంది కదా, అది మంచి డైనమిక్ లీడర్ కదా అనుకునేవాడిని. ఏంటన్నా మీకు ముఖ్యమంత్రి గారిలో ఏం ఇన్స్పిరేషనల్ గా తీసుకునే అంశాలు ఏంటి అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఫైర్, అంటే ఆయన పని విధానం, ఆయన పోరాటం, ఆ లైన్ అనేది నాకు చాలా అద్భుతంగా నచ్చింది నాకు. సో మా ఏరియా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మా ఊరు పక్కల కొండారెడ్డిపల్లి, మాది చారగొండ. అట్లా నాకు నేను ముఖ్యమంత్రి గారికి అంటే పరిచయం కాకముందే నేను పిహెచ్డి ఎంఏ చేస్తున్నప్పుడు, తర్వాత పిహెచ్డి చేస్తున్నప్పుడు నా పిహెచ్డి బుక్ థీసిస్ అనేది ముఖ్యమంత్రి గారు, అంటే ఆ రోజు రేవంత్ అన్న ఒక ఎమ్మెల్యే ఉండే, మామూలుగా ఒక ఎమ్మెల్యే. ఆ తర్వాత ఇటు వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే నా పిహెచ్డి థీసిస్ అనేది రేవంత్ అన్నకు అంకితం చేయాలనుకున్నా అప్పుడు ఆ రోజుల్లోనే. అంటే చాలా ఇష్టమైన వ్యక్తి నాకు రేవంత్ అన్న. అయితే నాకు ఒక డ్రీమ్ ఉండే ఏంటంటే, నేను అంటే ఈ రాజకీయాలకు వస్తా లేకపోతే ఈ రాజకీయాల పదవులు అనుభవిస్తా అనే లైన్ సెకండ్ అయితే, ఫస్ట్ ఏంటంటే రేవంత్ అన్నను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాను నేను. ముఖ్యమంత్రి కావాలి ఆయన, అంతే.
ఆయన ముఖ్యమంత్రి కానీ సార్ ఇప్పుడు మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి గత 15-20 ఏళ్ళుగా ఫాలోవర్ అని చెప్పారు. అవును, 15 టీడీపీ నుంచి కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని విన్నాం మేము. అంటే ఆ రోజుల్లోనే ఈయన రాజకీయ చతుర్వేత్యాలు అంటే భవిష్యత్తు మీకు మీలాంటి వ్యక్తులకు కనిపించిందా? ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి వెళ్తాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అని అట్లా ఏమైనా అనిపించిందా? 100% మీరు ఒకటి చూడండి, నేను మామూలు అంటే కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిని, యూనివర్సిటీలో ఉద్యమాలలో ఉన్న నన్ను గుర్తించి నన్ను పక్కన పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి 2017లో కంటే ముందు అంటే 2015 సంవత్సరంలో 2015లో అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. పోతే వెంటనే అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా అక్కడ ఉండే. అది ఉంటే ఇమ్మీడియట్లీ నన్ను రేవంత్ అన్న పిలిపించి, వెంకట్ నువ్వు అక్కడ అచ్చంపేట ఇన్ఛార్జ్గా పో, నువ్వు పని చేయి, నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు. వెన్ను తట్టి నీకేం కావాలో నేనున్నా అని చెప్పారు. అంటే నాకు వాస్తవానికి అప్పటికి అంటే విద్యార్థి రాజకీయాలు ఉన్నాం, కానీ నాకు కొంచెం ఒక లైన్ తెలుసు. అంటే రేపు రాజకీయాల్లో భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా ఉండాలి, ఏం ఉండాలి, ఎంత కమిట్మెంట్తో పనిచేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే లైన్ ఉంది నాకు. రేవంత్ అన్న నన్ను పిలిపించి, నా దగ్గర చిల్లి గవ్వలేదు అప్పటికి, నేను డబ్బులు ఉన్నని కాదు, కుటుంబం కూడా రాజకీయాల్లో ఉన్న కుటుంబం కాదు, పెద్ద ఆర్థికంగా ఉన్న కుటుంబం కూడా కాదు, మామూలు కుటుంబం. ఏదో యూనివర్సిటీకి వచ్చినా, చదువుకోవడానికి వచ్చినా, ఏదైనా ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నన్ను గుర్తించి, వెంకట్ మంచోడు, పనికొస్తాడు, పని చేస్తాడు వీడు అని చెప్పేసి నన్ను ఎప్పుడు గుర్తించాడు. గుర్తించి అచ్చంపేట ఇన్ఛార్జిగా పంపించాడు. అక్కడ 2.5 సంవత్సరాలు చాలా సీరియస్గా వర్క్ చేసిన. అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఆ పార్టీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి రేవంత్ అన్న ఇన్వైట్ చేసి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టిన. అప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకున్నారు, ఏమనుకున్నారంటే రేవంత్ అన్న అనుకున్నాడు, అసలు వెంకట్ నాకు పనికొస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి భావించినట్టుంది. ఆ తర్వాత ఈ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ మీ గురించి అనేక సభలు సమావేశాల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఏంటి మీలో వారికి అంతగానో ప్రత్యేకత ఏం కనిపించింది?